కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికి విజయవాడలోని వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్నాయంటూ అధికారులు. ఇది 100% మీరు బయటికి తీయాలి. నేను అడ్వకేట్ ఫోన్ చేస్తాను. హలో, గుడ్ మార్నింగ్. జై భీమ్. జై భీమ్, గుడ్ మార్నింగ్. ఇట్లా నేను లైవ్ లో ఉన్నా, మరి మీరు ఏదైనా మాట్లాడదు. మళ్ళీ కాల్ చేస్తాను. కరెంట్ బిల్లుల డెవలప్మెంట్ చార్జెస్ అని చెప్పి కొత్తగా ఆదేశం మోగిస్తుర్రే, అది అప్డేట్ చేయడానికి. చెప్పండి దాని గురించి చెప్పండి. ఏంటి ఆ డెవలప్మెంట్ ఛార్జీలు అంటే ఏంటిది? అది ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇక ప్రతిది A to Z దాకా వస్తుంది. ఆఫీస్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కొత్త లైన్స్ కి డెవలప్మెంట్, XYZ అని అన్ని పెట్టిర్రు. నేను ఒక కరెంట్ బిల్ అది మీకు ఫార్వర్డ్ చేస్తా. అంటే ఇప్పుడు అంటే ఇంత ముందు ఇది లేదా కరెంట్ బిల్? లేదా? లేదు. కట్టిస్తారు. ఇంకోటి ఇప్పుడు ఈ 6 పథకాల స్కీమ్ పెట్టిరు కదనే, ఈ 6 పథకాల స్కీమ్ ఎంత మోసం ఉన్నది అంటే కరెంట్ బిల్ కోసం ఇప్పుడు నువ్వు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అన్నప్పుడు 50 యూనిట్లు వాడుకునేటోడు 80 ఉంటాడు, 70 ఉంటాడు, 90 ఉంటాడు. ఇప్పుడు నువ్వు మూడు గ్రూప్లు ఇచ్చినావు అంటూ 1 to 100 ఒకటి, 100 to 200 ఒకటి, 200 అని చెప్పు అని చెప్పి. ఇప్పుడు నీకు 200 ఇచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు తీసుకోవాలి, కానీ ఎక్కువ ఉన్న వాళ్ళతో నీకు ఏం పని? అసలు మన ఊర్లలో పోతే 200 యూనిట్లు అనేది కాలడం అనేది అసాధ్యం. అది కాదు, సిటీలోనే అయితలేదు నీకు. అదొకటి. మళ్ళీ కొత్తగా ఎన్ని మీటర్లు ఉన్నాయి, ప్యానల్ బడి ఉందనుకో మొత్తానికి కదా. ఇప్పుడు ఒకటే ఓనర్ ఉంటాడే, ఆ ఓనర్ కి 5 ఫ్లోర్లు ఉంటాయి, 5 పోర్షన్లు ఉంటాయి, 5 మీటర్లు పెట్టుకుంటాడు. 1 మీటర్ ఉన్నానికి ఇప్పుడు ఒకటే మీటర్ 5 మందికి ఇస్తాడు, 5 మంది పేరు మీద ఇస్తాడు, 5 రకాల మీటర్లు ఇస్తాడు. 1 2 3 4 ఎందుకంటే ఇంత ముందుకి మనం సబ్ మీటర్ పెడుతుంటే ఇప్పుడు లేదు. అవన్నీ 5 రూమ్లు ఉంటే 5 మీటర్లు పెడతాడు, ఒకటే ఓనర్ ఉంటాడు. ఇప్పుడు వానికి ఏదొస్తుంది? రాదు. ఎందుకు? ఒకటే మీటర్ ఉండాలా, 200 యూనిట్లు కూడా కాగలరా? 1 మీటర్ ఉండడానికి 200 యూనిట్లు ఏడగలుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అవును. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పింది కొత్త పాయింట్ ఏంటంటే ఇది డెవలప్మెంట్ బిల్లా, డెవలప్మెంట్ చార్జెస్ అనేది ఇంప్లిమెంట్ చేసిరా. ఎంత 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 పడుతుంది? అది ఎంత శాతం పడుతుంది? అది ఫిక్స్ లేదన్నా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా. అసలు కరెంట్ బిల్ అనేది కూడా అంచనా తోటి కొడతాడు వాడు, పర్ఫెక్ట్ బిల్లు కొట్టాడు ఎప్పుడు కూడా. కరెక్ట్ 100% కరెక్ట్ చెప్పిరే. వాడు అంచనా తోటి కొడతాడు, పర్ఫెక్ట్ బిల్లు ఒక్కటేనా దయచేసి మళ్ళీ కోరుకుంటున్నా ఏంటంటే రైతులకి మాత్రం అన్యాయం జరగకుండా గట్టిగా చేయరు. వాళ్ళు బతికేది ఇప్పుడు మునదాకా ఊరు పడి పోతే ఆ పక్క ఈ పక్క వరి రోడ్డు మీద వస్తూ నిలబెట్టు, అది చూసుకోనైనా గంజి అయినా కూడా గంజి తినే రోజులు వేరే. ఈ ఉన్న కాడికైనా చిట్టపొక్కు కారం పడేసుకునైనా. ఒకటి మంచి విషయం అయితే చెప్పిండ్రు, ఎందుకంటే ఇంతవరకు బిల్లు చూలే నేను. డెవలప్మెంట్ ఛార్జ్ అనేది ఒకటి యాడ్ చేసిండ్రు. ఈ 200 యూనిట్ ఇచ్చినట్టు ఇచ్చే మళ్ళీ ఇటు కొత్త పెట్టింది. కొత్తది ఇక నీకు మోతనే అన్నాయి. ఓకే అన్న, నేను లైవ్ అయిపోయినాక నేను మాట్లాడతాను మళ్ళీ. ఓకే, రైట్. ఇది మొత్తానికి కరెంటు బిల్లులో డెవలప్మెంట్ ఛార్జీ అని ఒక కొత్త డెవలప్మెంట్ కింద ఇక మన జేబులు కత్తిరించే పని పెట్టింది. చూడండి, మీరు ఏవైతే 6 గ్యారంటీలని మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిందో ఆ 6 గ్యారంటీల మీద మీకు ఏమిస్తారో తెలియదు, కానీ ఆ 6 గ్యారంటీలకు 60 రకాల ఛార్జీలు అయితే మీ మీద వసూలు చేస్తారు. 60 రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. అసలు కరెంటు బిల్లులలో డెవలప్మెంట్ ఛార్జీ ఏంది విచిత్రంగా? కరెంటు బిల్లే వాడు అందాగా కొడతాడు, పర్ఫెక్ట్ బిల్లు కొట్టాడు, వాని ఇష్టం. ఇక ఇది ఒత్త బుద్ధి అయితే అది ఒత్తి కథ చేతిలో పెట్టిపోతారు. ఓ 100 రూపాయలు అటో 100 రూపాయలు ఇటో కొట్టిపోతాడు, ఎక్కువనే కొట్టిపోతాడు, తక్కువ అయితే కొట్టాడు. ఇక చూడండి, కరెంటులో ఆట, డెవలప్మెంట్ ఛార్జీలు ఆట. ఇక మరి ఇది ఎవరు డెవలప్మెంట్ కావడానికి? కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ కావడానికా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు డెవలప్ కావడానికా? లేకపోతే వాళ్ళ మంత్రులు డెవలప్ కావడానికా? లేకపోతే సోనియా గాంధీ డెవలప్ కావడానికా? లేకపోతే సోనియా గాంధీ కొడుకు ఇదే రాహుల్ గాంధీని అధికారంలో తేవడానికి ఈ డెవలప్మెంట్ ఛార్జీలు వేసి ఈ ఫండ్ అటు పంపుతారా? ఇక చూడండి, మరి ఏ కొత్త కథలు అల్లుతానో, ఏ కొత్త డ్రామాలు అల్లుతానో ప్రజలకే తెలవాలి. ఇక కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికి అతి త్వరలో తీసుకురండి, ఆ బిల్లులు కూడా తీసుకురండి. ఇది ప్రజల ముందు పెట్టాలి. ఎవరు మాకు అల్లం కాదు, ఎవరు మాకు బెల్లం కాదు. ఖచ్చితంగా ఒకరు అల్లం కాదు, ఒకరు బెల్లం కాదు. ఖచ్చితంగా ఇది ప్రజల తరపున, పేద ప్రజల తరపున, మెజార్టీ ప్రజల తరపున దీన్ని నిలదీస్తాం, దీన్ని అడుగుతాం. ఎందుకు కొనవలసి వచ్చింది, ఎందుకు ఆ బడ్జెట్ పెట్టవలసి వచ్చింది, ఎందుకు అక్కడ తయారు చేయవలసి వచ్చింది, ఒకవేళ గెలిచినాక
వాహనాలు మీ పాడైతే కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు. కానీ వాహనాలు ఉండగానే అధికారంలోకి రాకముందే కొత్త వాహనాలకు ఆర్డర్ ఇచ్చుకున్నారంటే ఇది ఖచ్చితంగా తప్పు. దీన్ని తీసుకురావాలి. ఇవి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బడ్జెట్ పెట్టిన వాటి కోసం ఈ ప్రజల ముందు పెట్టవలసిన అవసరం కూడా ఉన్నది.